ఇప్పుడు మన మంత్రి సుభాష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఊరి వాళ్ళందరికీ మీ హలో వినిపిస్తుంది. హలో, ఇక్కడికి వచ్చిన పాషం యాదగిరి సార్కి ధన్యవాదాలు. అలాగే తొలి వెలుగు రఘు గారికి, పృథ్వీరాజ్ యాదవ్ గారికి, అలాగే శ్రీరాములన్న గారికి అందరికీ చాలా ధన్యవాదాలు. ఇక్కడ రావడమే కాదు, ఈ విషయం గురించి మనము పాషం యాదగిరి అన్నకు చెప్పినప్పుడు ఇది చాలా ఊరికి అన్నం పెట్టే సమస్య, ఊరు అన్నం ఇస్తుంది, ఊరు వల్లకాడ అవుతుందని చెప్పేసి ఆయన చొరవ తీసుకొని చాలా చొరవ తీసుకొని దీని ముందుండి నడిపించారు. అలాగే ఎన్నో టీవీ ఛానల్ ఉన్నా కూడా తొలి వెలుగు రఘు గారికే ఎందుకు తీసుకెళ్ళానంటే, నేను యూకేలో ఉన్నా కూడా ఇక్కడ మహబూబ్ నగర్ ఎత్తిపోతల పథకం కింద 200 మంది రైతులు సాయిరామ్ మైక్రో ఫైనాన్స్ అని మోసాలని వెలుగులోకి తీసుకొచ్చి దానిని ఎండు వరకు తీసుకెళ్ళాడు. వాళ్ళని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడారు. ఊర్లోకి వెళ్ళి ఆ ఫైనాన్షియర్స్ని బయటికి గుంజి వాళ్ళతో గొడవపడి మాట్లాడారు. ఇదంతా చూసిన తర్వాత ఈ విషయాన్ని రఘు గారు ద్వారానే మనం వెలుగులోకి తీసుకురావాలని రఘు గారికి ఫోన్ చేయడం జరిగింది. అలాగే పృథ్వీరాజ్ యాదవ్ గారు యూనివర్సిటీ నుండి తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేశారు కాబట్టి దీనికి నాయకత్వం వహించమని కోరారు. వారు నాయకత్వం వహించి దానివల్ల ఈ పోరాటాన్ని చేశారు. అలాగే శ్రీరాములు అన్న కూడా ఈ ఉద్యమానికి ఎంతో తోడ్పాటు చేశారు. అలాగే మన ఊరిలో ఉన్న సమస్య తొలగిపోలేదు. కంపెనీలు కోర్టుకు వెళ్తాయి, మళ్ళీ పర్మిషన్ తెచ్చుకుంటాయి, మళ్ళీ వీళ్ళు తెరిచి రన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎప్పుడైతే ఈ కంపెనీలు మళ్ళీ ఎవరైనా వచ్చి అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తారో ఊరి వారందరూ ఒక తాటి మీద ఉండి శాంతియుతంగా, ఎటువంటి యాంటీ గవర్నమెంట్గా కాకుండా, యాంటీ చట్టాలకు కాకుండా, చట్టాలకు లోబడి ఆ కంపెనీ ముందెళ్ళి శాంతియుతంగా కూర్చొని మీరు ధర్నాలు చేస్తే ఆ తెరిచిన కంపెనీ మళ్ళీ మూతపడుతుంది. వీళ్ళు మళ్ళీ వస్తారు, ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మేము ఇంకా కొనసాగించలేమన్నంత వరకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. కాబట్టి ఊరి వాళ్ళందరూ కూడా వాడు ఎప్పుడు వచ్చినా కూడా, ఎప్పుడు కంపెనీ తెరిచినా కూడా మీరందరూ మళ్ళీ పోరాటం చేయాల్సిందే. మీరందరూ కలిసి వెళ్ళి కంపెనీ మీద కూర్చొని శాంతియుతంగా కూర్చోండి. వాడు భయపడి వెళ్ళిపోతాడు. ఇది ఇంతటితోటి ఆగలేదు. ఇంతకుముందు రఘు గారు చెప్పినట్టుగా ఈ హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్నందువల్ల మన ఊరి పైన దండయాత్ర జరుగుతూనే ఉంటుంది. ప్రీమియర్ ఎక్స్పోజివ్స్ చుట్టూ ఒక 500 ఎకరాలని రెడ్ జోన్గా ప్రకటించరు. ఈ విషయము ఎక్కడ రెవెన్యూ రికార్డ్స్లో చూపించదు, కానీ ఇది ఆల్రెడీ మార్క్ అయిపోయింది. రెడ్ జోన్లో అంటే ఎటువంటి పరిశ్రమలు అయినా కూడా ఈ రెడ్ జోన్లో పెట్టుకోవచ్చు. రేపు కాటేపల్లిలో కూడా మిగతా భూములను కూడా రెడ్ జోన్గా ప్రకటించవచ్చు. కాబట్టి మీరు దీనికి ఊరు నుంచి సరైన నాయకత్వం ఉండి దీనిని ప్రశ్నించి దీన్ని ఎదుర్కొనే నాయకత్వాన్ని మీరు ఎన్నుకోండి. రేపు వచ్చే ఎలక్షన్స్లో, స్థానిక ఎలక్షన్స్లో చదువుకొని అర్థం చేసుకొని ఎటువంటి వాటికి లోపరచకుండా ఉండి వాళ్ళని ఎన్నుకోండి. అలాగే ఊరి వాళ్ళందరూ కూడా చాలా పెద్ద ఉద్యమం చేశారు. ఊరు వారందరూ కలిసి చేశారు. కానీ వీళ్ళు పవర్ఫుల్ వ్యక్తులు కాబట్టి గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి పోలీసులను ప్రయోగించి పోలీస్ స్టేషన్లో 2 రోజులు కూర్చోబెట్టి వీళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టి ఊరి వాళ్ళందరినీ భయభ్రాంతులను గురి చేసిన టైంలో ఈ ఊరిలో నుంచి ఈ పరిశ్రమలు పోవు అనేది వాళ్ళు కల్పించరు కాబట్టి నేను యూకేలో ఉన్నా కూడా ఇక్కడికి రావడం జరిగింది. యూకేలో ఉండి కూడా లెటర్ రాయడం స్టార్ట్ చేశాను. దీనిని మనము టెక్నికల్గా ఎవరెవరికి కంప్లైంట్ చేయాలి, కంప్లైంట్ చేసిన తర్వాత మనం ఫోన్ చేసి వాళ్ళతో మాట్లాడాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో
మెంబర్ సెక్రటరీ ఈజ్ అ బాస్, ఆయనతో మాట్లాడినాను. ఆయన నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఉంటారు రఘు గారు అని, ఆయనతో కూడా మాట్లాడాను. తర్వాత టాస్క్ ఫోర్స్ టీము వాళ్ళందరితో కూడా మాట్లాడడంతో వాళ్ళు ఈ విషయాన్ని మనం వదిలిపెట్టము అనేది వాళ్ళకి అర్థమైంది. అలాగే వాళ్ళ గైడ్లైన్స్ అంతా కూడా పూర్తిగా చదివి వాళ్ళకే పాఠాలు నేర్పించినాను. ఈ గైడ్లైన్స్లో ఇది బ్రీచ్ అవుతుంది, ఈ గైడ్లైన్స్లో ప్రకారంగా ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలోనే పెట్టాలి, ఊర్లో పెట్టడానికి లేదు అన్నది వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు అదే పాయింట్ మీద ఈ ఇండస్ట్రీకి ఇచ్చిన పర్మిషన్ రద్దు చేశారు. తర్వాత దాని మీద వాళ్ళు టీటీడీకి రాసిరు వస్తుంది. అలాగే కూడా ఇందులో మనము ప్రశంసించాల్సింది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎవరైతే మెంబర్ సెక్రటరీ ఉన్నారో రవి గుగోతులు ఐఏఎస్ గారు చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. నేను వెళ్ళి అతనిని ఛాంబర్లో కలిస్తే మీరు రాసిన ప్రతి ఒక్క ఉత్తరం నేను చదివాను అని చెప్పారు. తర్వాత ఇక్కడ ఊరు వాళ్ళందరం కలిసి కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మీటింగ్ వెళ్ళినప్పుడు కూడా మీరు రాసిన పాయింట్స్ అన్నీ కూడా ఉన్నాయి, ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి, మాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పండి అని చెప్పినప్పుడు తెలియని విషయాలు చెప్పినాము. వాళ్ళు కూడా ఇమీడియట్గా చర్య తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఈ చర్య ఇంత త్వరగా తీసుకోవడానికి కారణము ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకు క్లియర్ డైరెక్షన్స్ ఉన్నాయి. పొల్యూటన్ చేసే ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయొద్దు, దీనిని కర్బ్ చేయాలనేది గవర్నమెంట్ కూడా విశ్వసనీయత ఉంది కాబట్టి ఇదంతా కూడా జరిగింది. లేకపోతే ఇప్పటికీ ఒక 15 యూనిట్లు మూతపడ్డాయి. 15 యూనిట్లే కాదు, ఓన్లీ బీబీ నగరు, బొమ్మల రామారము, తుర్కపల్లి గ్రామాలలో 6 కొత్త అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 6 కొత్త అప్లికేషన్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. మనము ఈ ఎస్ఓపి గైడ్లైన్స్ ప్రకారంగానే మీరు చట్టాలకు లోబడి మీరు పర్మిషన్ ఇవ్వాలన్నాం కాబట్టి ఈరోజు ఈ ఉద్యమం జరగబోయి ఉంటే ప్రతి గ్రామంలో ఒక టైర్ పైరాలసిస్ యూనిట్ వచ్చేది. ఈ టైర్లని విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడ టైర్లు కరిగించి మొత్తం వ్యర్థాలని జనాల మీదకి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చిన మొన్న క్లోజింగ్ ఆర్డర్లో కూడా వాళ్ళు ఇందులో యూజ్ చేసిన వాటర్ని ఒక బాయిలాగా తోడి ఆ బాయిలో వాటర్ అంతా వేయడం వల్ల గ్రౌండ్ వాటర్ ఆల్రెడీ పొల్యూట్ అయిపోయింది, రుచి రంగు మారిపోయింది. సో పొల్యూషన్ అనేది గ్రౌండ్ వాటర్ కూడా జారిపోయింది, చెరువులోకి వర్షం వచ్చి చెరువులోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ఇండస్ట్రీని ఎటువంటి పరిస్థితుల్లో గ్రామ పొలిమేర్లకు తీసుకురానియద్దు. అలాగే రాబోయే కాలంలో మరిన్ని ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఎన్నెన్నో కుట్రలు అని అన్నాను కానీ దాని ప్రకారంగా ఊరుని రోడ్ అను, చెరువను, నదను, తర్వాత రెడ్ జోన్ అను, ఆరెంజ్ జోన్ అను పెద్ద ముప్పు పొంచి ఉంది ఊరికి. ఊరి ప్రజలందరూ ఐక్యంగా నిలబడి ప్రతి విషయాన్ని ధైర్యంగా పోరాటం చేయాల్సిన సమయం ఆసనమైంది. అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు. పాషం సార్ గారికి, రఘు గారికి, పృథ్వీరాజ్ అన్నకు, శ్రీరాములు అన్న గారికి. థ్యాంక్ యూ.